నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ ఇప్పుడు మేజర్ కన్సర్న్ అయింది. ఆయనకి Z+ ఉన్నట్టా లేనట్టా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం తేల్చట్లేదు. హైకోర్టులో ఉంది, హైకోర్టు చెప్పిన దాని మీద వెళ్తున్నామని. ఒక్కసారి మనం క్రొనాలజీ ఆఫ్ ఇన్సిడెంట్స్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తే, వినుకొండలో లాస్ట్ ఇయర్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకతన్ని హత్య చేసినప్పుడు పరామర్శకు వెళ్ళారు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళినప్పుడు ఆ రోజు దరిమిల ఆయనకు రోప్ పార్టీ తీసేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా గుంటూరు మిర్చియాడ్లో గలబా జరిగింది. రిటర్న్ ఆయన మీద కేసులు పెట్టారు. అక్కడి నుంచి చూస్తే అనంతపురం జిల్లా రాప్తాడు, నెక్స్ట్ ప్రకాశం జిల్లా పొదిలి, ఆ తర్వాత పల్నాడు జిల్లా రెంటపాళ్ళ, చివరిలో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం. ఎక్కడ చూసినా ఆ సెక్యూరిటీ ల్యాబ్స్ స్పష్టంగా కనిపించింది. ఆయన తెలుగుదేశం పార్టీ దృష్టిలో ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కావచ్చు, కానీ మాజీ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీలో మ్యాక్సిమం అందరూ ఆయన్ని ఆఫ్టర్ ఆల్ పులివెందులు కూడా కాదు, ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేనే పిలుస్తున్నారు. ఫైన్, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు పిలుచుకోవచ్చు, డెమోక్రసీ ఉంది కాబట్టి. బట్ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అది ఆల్రెడీ నిర్దిష్టంగా ఫాలో అవ్వాల్సింది. 54 నుంచి 58 మంది వరకు ఆయనకి సెక్యూరిటీ ఉండాలి యాజ్ పర్ Z+. ఆయనకు ఉన్నది 12 నుంచి 16 ఉంటారు. అండ్ మొన్న బంగారుపాళ్యం చూస్తే మాజీ ముఖ్యమంత్రి దిగి జనంలోకి వెళ్తే చుట్టూ సెక్యూరిటీ ఎక్కడ కనపడలా. జనాల మధ్య ఆయన ప్రెస్ అయి నలిగిపోతూ కనిపించాడు. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని కొన్ని నిఘా సంస్థల నుంచి ఒక వార్నింగ్ ఉంది, మీరు అప్రమత్తంగా ఉండండి. ఈయన, స్టాలిన్, తర్వాత సురేష్ గోపి, కేంద్ర మంత్రి సురేష్ గోపి, కోయంబత్తూరుకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు. దే ఆర్ అండర్ హై అలర్ట్లో ఉండాలి వాళ్ళు, వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఉంటుందని ఒక ఇండికేషన్ వచ్చింది. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఆయనకి ఎటువంటి Z+కి సంబంధించి సెక్యూరిటీ లేదు. రాజకీయ పరంగా ఏమన్నా విభేదాలు, శత్రుత్వాలు, వైరుధ్యాలు ఏమన్నా ఉన్నా తెలుగుదేశం, వైసీపీ ఎప్పుడైనా అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకోవచ్చు, లేకపోతే పరస్పరం ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవచ్చు. కానీ ప్రోటోకాల్ వచ్చేప్పటికీ మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన దాంట్లో ఒక ల్యాబ్స్ కనిపిస్తుంది. ఈ ల్యాబ్స్ ఇంకా ఇతర అంశాలు వీటన్నిటి మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు ఫైర్ బ్రాండ్ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. నమస్తే శివప్రసాద్ రెడ్డి గారు. నమస్తే. ఇప్పుడు Z+ అనేది పెద్ద చర్చ జరుగుతుంది సార్. ఎందుకంటే నేను చెప్పిన ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఒక డాట్స్తో కనెక్ట్ చేసి చూడండి. ఎక్కడా కూడా జనం మధ్యకు వచ్చినప్పుడు రోప్ పార్టీ ఉండాలి, విడిగా మొత్తం ఉండాలని కాదు, జనం మధ్య ఎక్కడ కనపడలేదు. ఎందుకంటారు? ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈవీఎం మిషన్ల ద్వారా వాళ్ళు శాసించగలిగినారు. ప్రజల యొక్క తీర్పు ద్వారా అయితే మాత్రం మేము ఓడిపోలే. ఈవీఎం మిషన్ల ద్వారానే మేము ఓడిపోగలిగినాం. అంతటితో వాళ్ళు తృప్తిపడలే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత 11 సీట్లకు పరిమితమైన తర్వాత చంద్రబాబు నాయుడు లాగానే మిగతా రాజకీయ పార్టీలాగానే మానసికంగా కృంగిపోయి ఒక 4 సంవత్సరాలు ఇంటికే పరిమితమవుతాడు అనుకున్నారు. ఆయన 40 రోజులు కూడా కాలే. 40 రోజులు కూడా కాలే. ఇది దేశంలో ఉండే రాజకీయ పార్టీలకు, రాజకీయ వర్గాలకు ఓ పాఠం. అర్థం కాలే వాళ్ళకి. ఒక పాఠం. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్ని ఓట్లు వచ్చినా, ఎన్ని సీట్లు వచ్చినా కానీ ఆత్మస్థైర్యాన్ని వదలకుండా మానసికమైనటువంటి ధైర్యంతో ప్రజా సమస్యల పరిష్కారానికి మళ్ళీ ప్రయాణం కావాల్సిందే, కార్యకర్తలకు, నాయకులకు ధైర్యాన్ని నింపాల్సిందే అనే ఒక పాఠాన్ని అన్ని రాజకీయ వర్గాలకు తెలియజేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఇది వాళ్ళకు మింగుడు పల్లె. బాధ కలుగుతుంది. వీడు 4 ఏళ్ళు ఇంట్లో కూర్చుంటాడు అనుకున్నామే, వీడు 40 రోజులు కూడా కాలే బయట తిరుగుతున్నాడే. ఇంకా రెండో బాధ, 11 సీట్లు వచ్చినోనికి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యేకు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వాడని చెప్పి మీరు చేసే విమర్శలకు, ఈ రాష్ట్రాన్ని లంక చేసినాడని చెప్పే మీ విమర్శలకు ఆ 11 సీట్లోడు జనం లేకపోతే ఎన్టీఆర్, రాజశేఖర రెడ్డి వీళ్ళను మైమరిపించే విధంగా, తలదన్నే విధంగా జనాలు తండోపతండాలుగా మహిళలు, స్త్రీలు, పురుషులు, యువత, నిరుద్యోగులు, వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, కర్షకులు ఒకరేంది సేళ్లలో పడి, రోడ్ల ముడిపడి ఆపినా, మీరు 40-30 చెక్ పోస్టులు పెట్టినా, ఇంకొకటి పెట్టినా, నిర్బంధించినా, పోలీస్ శాఖనంతా ఉపయోగించుకున్నా కూడా జగన్ దగ్గరికి జనాన్ని చేరకుండా ఆపలేకపోతున్నారు. జగన్ దగ్గరికి జనం అంటున్నారు. ప్రభుత్వం ఏం చెప్పింది? 15,000 మంది అసాంఘిక శక్తుల ముఠాని జగన్ వెంబడేసుకుని తిరుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు,
కాలకేయ సైన్యం ఉంటుంది. ఎవరిని చేయనీకి ఆ 15,000 మంది అసాంఘికమైన శక్తులను వెంట వేసుకొని ఎవరిని ఏం చేయాలని జగను ఒక భయభ్రాంతులను చేయడం కోసం, ఎవరిని భయభ్రాంతులు చేయాలి? సమాజాన్ని భయభ్రాంతులు చేస్తే మాకేమైనా ముఖ్యమంత్రి పదవి వస్తుందా? 4 సంవత్సరాల ముందే ఆయన ఏమైనా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాష్ట్రంలో విపరీతంగా జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకట్ట వేయడం కోసం, దారి మళ్లించడం కోసం, రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రాకుండా ఉండటం కోసం మీరు భయభ్రాంతులు చేస్తున్నారు. ఇది మీ మీద ఉన్న అభియోగం. సంక్షేమ పథకాలకే నువ్వు ఏడ్చలేకుండావు, నువ్వు అభివృద్ధి ఏమి ఏడుస్తావు? నువ్వు చెప్పిన సంక్షేమ పథకాలు 6, ఆ తర్వాత 31 ప్రధానమైనటి, ఆ తర్వాత 143 ఐ లవ్ యూ 143 ఇన్ని చెప్పినావు ప్రజలకు. నువ్వు 31 ఏడ్సు, 143 వద్దు, 6 ఏడ్స్ లేకుండావు. 2 సంవత్సరాలు గడిచిపోతుంది, 2 బడ్జెట్ ఇది ఇయ్యలేకుండావు. నువ్వు బస్ అంటే ఆడికాడికే, గ్యాస్ అంటే గ్యారెంటీ లేదు ఆడికాడికే, 50 ఏళ్ళ పెన్షన్ ఎత్తేసినావు. ఇప్పటికి పెన్షన్ ఒక్కరికి ఈకొని ఉండవు, 60 సంవత్సరాలకు 1,500 రూపాయలు ఒక్కరికి ఈయకొని ఉండవు. పెంచాడు కదండి పెన్షన్, మీరు గమనించలేదా? 4 పెన్షన్ పెంచినది కాదని చెప్పేది. సంవత్సరం 2 నెలలు గడిచినప్పటికీ రాజ్యాంగబద్ధంగా 60 సంవత్సరాలు నిండిన వాళ్లకు ప్రతి 6 మాసాలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి నిష్పక్షపాతంగా నీ ఇంటికి ఇచ్చినాడు చూడి. అట్లా ఇవ్వాలన్నా సంవత్సరం 2 నెలలు గడిచినా కానీ ఒక్కరికి కూడా ఇవ్వకుండా 5 లక్షలు ఈ పాతవి తీసేసి ఇంకా ఈ బుద్ధు 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వకుండా ప్రతి ఆడపిల్లకు 18 ఏళ్ళు నిండితే 1,500 ఇస్తానని చెప్పి, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని చెప్పి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇట్లా చెబుతా పోతే గంట పడుతుంది. ఒక్కటిలే నువ్వు సంక్షేమానికే ఏడ్చలేనుటోనివి, ఇంకా అభివృద్ధి ఏమి ఏడుస్తావు? ఏమి ఏడ్చినావు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి? నువ్వు ఏడ్చింది ఈ సంవత్సర కాలంలో ఏంటంటే కనుక 1,83,212 కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం పోయి అప్పు తెచ్చుకున్నావు. ఇంతకుముందు మేము ఏదో పల్లెలు చెప్తున్నారు మింగలేక మంగళవారం అని సామెత. ఇప్పుడు నీ వలన ఏమైందంటే మంగళవారం అప్డేట్ అయిపోయింది, అప్పు వారం అయిపోయింది. మంగళవారం ఏం చేసినావు? 1,83,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి 3,23,000 కోట్లు అప్పు చేసినాడు, పంచినాడు బీదోళ్లకు. అభివృద్ధి చేయాలన్నారు, ఏమి చేయలే. ఒక రాయి పెట్టలే, ఒక రాయి పెట్టలే, ఒక ఇటుక పెట్టలే అన్నారు. అభివృద్ధి చేయలే, అప్పు తెచ్చినాడు 3,23,000 కోట్లు ప్రజలకు పంచినాడు. నువ్వు 1,83,000 కోట్లు సంవత్సరానికి తెచ్చినావు, ఒక్క అభివృద్ధి చేయలే. ఏం పంచినావు? ఏం పంచలే. ఎక్కడి మీద లెక్కంతా? ఏం చేస్తున్నారు మీరు ఆ డబ్బంతా? మీరు అంటారు తల్లికి 100 పంచుతున్నాడుగా. అమ్మఒడి పేరు మారిస్తే పథకం మారదు. గిన్నెస్ బుక్ లోకి వెళ్ళిందండి, మీరు తక్కువ చేసి మాడుతున్నారు. అమ్మఒడి, తల్లికి వందనం అది చెప్పినా కదా. మేము దానికి కూడా మా పల్లెల్లో అయితే మాట్లాడతారు. అమ్మఒడి రూపకల్పన చేసిన వాడు సృష్టికర్త మానసపుత్రిగా జగన్మోహన్ రెడ్డికి. ఆయన యొక్క హృదయంలో నుంచి, అంతరాల్లో నుంచి పేదవాళ్ళ మీద, బడుగు బలహీన వర్గాల మీద ఉన్నత విద్య కోసం పుట్టినటువంటి మానసపుత్రికే అమ్మఒడి. తెలుగు రాష్ట్రాలలో సంక్షేమ పథకాల వెల్లువ ఉన్నంతకాలం, ఆ ఆలోచన ప్రభుత్వాలకు ఉన్నంతకాలం అమ్మఒడి పథకం ఉంటుంది. అమ్మఒడి పథకం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి జనం గుండెల్లో నిలబడే ఉంటాడు. పిల్లల యొక్క అక్షరాలలో జగన్మోహన్ రెడ్డి చిరునవ్వు కనిపిస్తానే ఉంటుంది. నువ్వు మార్చినంత మాత్రం అమ్మఒడి నాన్నకు బుడ్డి అని కదా వాళ్ళు అన్నది మిమ్మల్ని. అవును, డబ్బులు ఇట్లా వేసి ఈ డబ్బులు తీసుకెళ్ళి లిక్కర్ వైన్ షాపుల్లోనూ కళ్ళు దుకాణాల్లోనూ పెట్టించారని కదా మీ మీద అభియోగం. అవును, మేము మా మీద వాళ్ళు అభియోగం చేసినది అది చేసినారు. ఇప్పుడు మీరేంది అంటానా? మీరేంది మద్యపానానికి ఏం చెప్పినావు? నాణ్యమైన మద్యాన్ని మీకు అందించగలుగుతా, జగన్మోహన్ రెడ్డి మీకు విషయాన్ని ఇస్తున్నాడు, నేను అమృతాన్ని ఇస్తా మీకు అని చెప్పినాడు. ధర తగ్గిస్తాను అని చెప్పినావు. ఇచ్చినావా నువ్వు అమృతాన్ని? అదే డిస్టిలరీ, అదే ఫ్యాక్టరీ, అదే నీళ్లు, అదే బాటలు, అదే మందు, అదే కథ. అదనంగా లేదనకుండా నాసిరకం మందు దాంట్లో కలిపి ప్రజలకు మీరు తాపిస్తున్నారు. అంతే తప్ప ధరలు తగ్గినాయా? నేను చాలాసార్లు బాటిల్ అన్నీ పెట్టి ధరలు చూపించిన ప్రొద్దుటూరులో. ప్రతి బాటిల్ మీద అదే ధర ఉంది. 5-10 రూపాయలు పెరిగింది, తగ్గలే. 99 రూపాయలకు మీరు మంది ఇస్తున్నారు ఒకటి, ఇంకా మిగతాది ఏమీలే. అది కూడా అత్యంత నాసిరకము, 22 రూపాయలకు తయారవుతుంది, 99 రూపాయలకి ఇస్తున్నారు. అది తాగితే పేదవాళ్ళు సరిపోతారు అని చెప్తాను నేను. మీరు మద్యం విషయంలో చెప్పిన మాట అమృతం ఇస్తాం, నాణ్యత కలిగిన మందు, ధరలు తగ్గిస్తామని చెప్పినారు, ఏమీ చేయలే. మరి ఈ పొద్దు మీరు తల్లికి వందనం ఇవ్వకపోయి, నాయనకు బుడ్డి ధరలు తగ్గికపోయి, మరి ఆ పొద్దు మాట్లాడిన మాట ఏంది? ఈ పొద్దు నువ్వు చెప్తానే మాట ఏంది? దీంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి. రెంటపాళ్ళకి వెళ్తూ మీ వాహనం కింద మనుషులు తలకాయలు తొక్కించారు. ప్రకాశం జిల్లా పొదిలెళ్ళి అక్కడ పొగాకు బెల్లం తొక్కి తగలబెట్టించారు. బంగారుపాళ్యం వెళ్ళి ట్రాక్టర్లో మామిడికాయలు తోస్తే తొక్కిచ్చారు. ఈ తొక్కించడం ఒక్కటే కదా మీ ఫిలాసఫీ అని వాళ్ళు అడుగుతున్నారు. కారు కింద జగన్మోహన్ రెడ్డి కారు కింద జగన్మోహన్ రెడ్డి గారికి
కోరికనా తలల మీద వెహికల్ పోవాలని? ఒకటి ఏదన్నా అభియోగం చేస్తే 76 సంవత్సరాల వయస్సు ప్రభావము, అసూయ ఎక్కువ కావడం చేత, నీ ప్రత్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి బలం ప్రజల్లో ఎక్కువగా ఉండడం చేత నీకు బాధ ఎక్కువై నీ తలకాయ చెడిపోయి నీ వయసు వలన నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం కాలే. నువ్వు మాట్లాడే మాటల వలన ప్రజలు ఒక్కరైనా విశ్వసిస్తారా? ఏ లీడర్ అయినా, ఏ మనిషి అయినా, నువ్వైనా, నేనైనా, ఇంకొకరైనా, ఎవరైనా కాళ్ళ కింద మనుషులు దొక్కిస్తారా? ఏం ప్రయోజనం ఏంది? ఎందుకు మాట్లాడతావు? తొక్కిచ్చారు కదా మీరు. తొక్కిలే. ప్రమాదవశాత్తు ఒక మనిషికి ఆయన వెనక వచ్చే కాన్వాయ్లో ఒక వెహికల్ తగలడం వలన మరణించినాడు. కానీ ఈయన వెహికల్ కిందే కదా తలకాయ. ఇప్పుడు మనం వీడియో కూడా చూసాం కదా. అదే కదా, అదే మ్యానిపులేట్ చేసిన వీడియోలే కదా. ఎస్పీ గారు ముందు ఏం చెప్పినారు? పలాని కాన్వాయ్లో పలాని వెహికల్ కింద తగిలి అంబులెన్స్లో తీసుకుపోయినారు అని ఎస్పీ ఇచ్చినాడు. మళ్ళీ కొద్ది గంటల తర్వాత ఎస్పీ గారు ఏమిస్తారు? 2-3 రోజులు ఇస్తాడు. దీన్ని ఏమంటారు? అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ అధికారులను మీ పంజరంలో చిలకల్లో నుంచి పలికించిన పలుకులు. చిలక ఈయన, పలుకు ఆయన. అంతే కదా జరిగేది. ఇదేం ప్రజలకు ఏమి అమాయకులు అనుకుంటున్నారా? మీరేమన్నా ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటున్నారా? ప్రజలకు అన్నీ తెలుసు. 5 ఏళ్ల పాటు మీరు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, పైశాచిక తత్వంతో మీరు చేసిన వికృత చేష్టలు, వీటన్నిటి పర్యవసానం ఎంత రాష్ట్రం అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయిందో ఈ ప్రభుత్వం చెబుతుంటే ప్రజలందరూ కళ్ళు విప్పార్చి తెలుసుకున్నారు. మీ ఓటింగ్ పర్సంటేజ్ ఇవాళ 40% నుంచి 7కో 8కో పడిపోయిందనేది కూడా వాళ్ళ ఇంప్రెషన్. మీరు ఇంకా క్లెయిమ్ చేసుకుని తిరుగుతున్నారు, మా జేబులో 40% ఉంది అని ఓటింగ్. అది నిజం కాదు, అది 7-8% ఉంటే గొప్ప అని చెబుతున్నారు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళు చెప్పినది ఒకటి కరెక్టే అన్నా వాసుదేవన్. మాకు 40% ఆ రోజు ఉన్నది, ఈరోజు 40% లేదు అంటున్నారు. అది నిజమే, 40% లేదు. అది 60% పోయింది. 7 కాదు, 60% పోయింది. చంద్రబాబు నాయుడుకు, భారతీయ జనతా పార్టీకి, జనసేన పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ఈనాడు ఎక్కడైనా సరే ఒక 10 చోట్ల ఎన్నికలు పెట్టుకోమను. మీ పదవి తీసేసుకోమని చెప్పలే. 10 చోట్ల ఎన్నికలు చాలు. మీకు ఉండబడిన 164లో ఒక 10 చోట్ల పెట్టమను. మాకు 60 వస్తాయో, 70 వస్తాయో, 50 వస్తాయో మీకే తెలుస్తుంది. మేము విధ్వంసం చేయలే. మేము చేసిన వాళ్ళు చెప్పిన మా విధ్వంసం ఏంటంటే, రైతు భరోసా కేంద్రాలు కట్టినాము చూడి, సచివాలయాలు కట్టినాము చూడి, విలేజ్ హెల్త్ క్లినిక్లు కట్టినాము చూడి, స్కూళ్ళు నాడు నేడు కింద 6,000 పాఠశాలలు 24,000 కోట్ల రూపాయలది అభివృద్ధి చేసినాము చూడి, పేదవాళ్ళకు సంక్షేమ పథకాన్ని ఇచ్చినాము చూడి, పిల్లలకు కంటి పరీక్షలు చేయించినాము చూడి, మంచి భూమ పెట్టినాము చూడి. ఇవి మేము చేసినది. 17 మెడికల్ కాలేజ్ తెచ్చినాం. జనం నమ్మి వాళ్ళకి 164 ఇచ్చారు కదా. మీరు విధ్వంసం చేయకపోతే మీకు 11 కిందకు పడిపోతారు, వాళ్ళకి 164 ఎట్లా వస్తాయి? ప్రజల తీర్పు ఇచ్చి మేము ఓడిపోయింటే గన మీ మాట కరెక్టే. ప్రజల తీర్పు కాదు ఇది, ఈవీఎం మిషన్ల యొక్క శాసనం. ఏది మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు కదా. 7 ఏడాది అయింది, ఎక్కడ మీరు ఎస్టాబ్లిష్ బ్రహ్మాండంగా చేసినాము. ఇక్కడ మంచి పాయింట్ ప్రశ్నించాలా. బాలినేని శ్రీనివాస్ రెడ్డి కోర్టుకు పోయినాడు. చాలామంది ప్రశ్నించినారు. మీలాంటి మేధావులు, మీలాంటి విశ్లేషకులు, మీలాంటి టీవీ ఛానల్ సంబంధించిన వాళ్ళు, నిష్పక్షపాతంగా మాట్లాడేవాళ్ళు ఎంతోమంది దీని గురించి మాట్లాడినారు. స్పందించిందే? ప్రాపర్ ఛానల్ ప్రకారము, ఏ ప్రొసీజర్ ప్రకారం భారత ఎన్నికల కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కమిషన్, ఎన్నికల సంఘం ఏ ప్రాపర్ ఛానల్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనో ఆ నియమావళిని ఈ దఫా పాటించలేదు, తుంగలో దొక్కినారనేదే ప్రధానమైనటువంటి ఇక్కడ చర్చ. అందులో భాగంగానే మేము అడిగిన ఏ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలే. ఎవరు? ఎన్నికల కమిషన్. కోర్టుకు పోతే కూడా సమాధానం లేదు. మేము వీవీప్యాట్ లెక్కించమంటే కాదు అంటారు, అది తీసేసినామంటారు, తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తారు. ఫామ్ 20 ఫార్మ్ అనేది 109 రోజుల తర్వాత మీరు దాంట్లో అప్లోడ్ చేస్తారు. ఎప్పుడో 48 గంటల్లో పెట్టాల్సినవి. ఇట్లా మేము అడిగిన 12.54% వేరియేషన్ ఉన్నాయి ఓట్లని చెప్తే అది పట్టించుకోరు. ఏది పట్టించుకోరు? ఎక్కడ మీరు గెలిచినారు? ఈవీఎం మిషన్ల ద్వారా చంద్రబాబు నాయుడుకు, చంద్రబాబు నాయుడు కొడుకుకు, వీళ్ళిద్దరికీ ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి కావలసిన తెలివితేటలు పుష్కలంగా ఉన్నాయి. ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయడానికి కావాల్సిన తెలివితేటలతో పాటు ఆ సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి. అందుకు కావాల్సిన డబ్బు ఉంది, అందుకు కావాల్సిన మెదడు ఉంది, అందుకు కావాల్సినటువంటి పరిచయాలు ఉన్నాయి. బ్రహ్మాండంగా చేయగలిగిన. అందుకు కావాల్సిన డబ్బు, మెదడు, పరిచయాలు 2019లో కూడా మీకుండటం వల్లే మీకు వచ్చినాయా 151? 2019లో మాకు ఉండాయా లేవనడానికి ఒకసారి ఈనాడు మేము ఏమైతే కామెంట్ చేస్తున్నామో 12.54 ఓట్లు ఎక్కువ పోలైనాయి అంటే 68% పోలైనాయని చెప్పిన ఎన్నికల కమిషన్ సాయంకాలానికి మరొక కౌంటింగ్ నాటికి మేము వచ్చేదలికి
అది 81% అయింది. 81.2. కానీ 2019 12.54 నా ప్రొద్దుటూరు ఉంది, ప్రొద్దుటూరు నియోజకవర్గం 2,47,000 ఓట్లు నా ఊర్లో ఉండేది. ప్రతిసారి నా నియోజకవర్గంలో పోలయ్యేది 1,80,000 ఓట్లు. నిన్న పోలైనది 2,01,000. నిన్న నాకు మీరు ఇచ్చినది 68%. 60% ప్రకారం అయితే 1,70,000-1,72,000 పోలు కావాలా? మరి 2,01,000 ఎట్లా పోలేనాయి? 30,000 ఓట్లు ఎట్లా కౌంటింగ్ వచ్చేదలిగి పెరిగినాయి? నాకుండే 24,000 అట్నే ఉన్నాయి. వాళ్ళకు ఉండాల్సిన 76,000 ఓట్లకు మరొక 30 కలిపితే 1,06,000 ఓట్లు అయినాయి. నేను గెలిచినా. నువ్వు గెలిచేది ఇందిరా స్వామి? మగ గెలుస్తుంది, ఆడ గెలుస్తుంది, పంది గెలుస్తుంది, కుక్క గెలుస్తుంది, నక్క గెలుస్తుంది. ఇట్లయితే ఇది కాదు గెలవడం అనేది. ప్రజల తీర్పు ద్వారా మీరు గెలవాలా. ఈవీఎం మిషన్లు శాసిస్తే గెలిచే విధానం కరెక్ట్ కాదు. వేర్ ఈజ్ యువర్ కాంబాటింగ్ నేచర్ మీలో ఎందుకు కొరవడింది? పోరాడే తత్వం ఒకవేళ మీరు చెప్పేదే నిజమైతే ఈవీఎంలో మతలబు ఉందనుకుంటే ఏడాదిగా మీరు ఎందుకు కిమ్మినాస్తికి కూర్చున్నారు? మేము పోరాడుతున్నాం. కాకపోతే మా మర్యాదను, మా సంస్కారాన్ని ఇక్కడ మీరు గుర్తించాలా. మా జగన్మోహన్ రెడ్డి కానీ మమ్మల్ని కానీ మేము చంద్రబాబు నాయుడు మాదిరి, మరొక రాజకీయ పార్టీ జనసేన మాదిరి దున్నపోతు తినిందంటే కట్టేవనే రకం కాదు. మేము దున్నపోతు ఈనదరా స్వామి అది కాదు అని చెప్పే రకం మేము. ఎవరైనా ఈవీఎం మిషన్ల ద్వారా శాసనం చేసినారు, మోసం చేసినారు, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినారు అని చెప్పినప్పుడు దాన్ని నిర్ధారించుకునే తర్వాతనే ఆ అభియోగం మీద మేము మాట్లాడాలి. ఏడాది సరిపోలేదా మీకు? ఏడాది కాదు, 3 నెలలు 4 నెలల కాలానికే మేము స్పందించినాం. మా బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించినాడు, మా వాళ్ళు చాలా మంది స్పందించినారు. ఒకరేంది ఇద్దరేంది. ఎన్నోసార్లు దీని మీద మేము డిబేట్లలో పాల్గొంటున్నాం, విశ్లేషణలో పాల్గొంటున్నాం, కోర్టుకు పోయినాం, ఎన్నికల కమిషన్ కలిసినాం. మేము చేయాల్సిన పోరాటాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తూనే ఉన్నాం. నేను 8 నెలల కాలం మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి. ఏమని? రాబోయే 2029 ఎన్నికల నాటికి ఈ భారత ప్రభుత్వం బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే నేను పోటీ చేస్తా. ఈవీఎం మిషన్ల ద్వారా పోటీ చేస్తే నేను వ్యతిరేకిస్తానా, నిరసిస్తానా, నేను పోటీ చేయను అని చెప్పిన. ఇంతకంటే ఏమన్నా కావాలన్నా? ప్రజాస్వామ్య దేశంలో 2 సార్లు ఎమ్మెల్యే అయిన నేను, 30 సార్లు రాజకీయాల్లో కొనసాగిన నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తా, పోటీ చేయను, బ్యాలెట్ పేపర్ అయితేనే పోటీ చేస్తా అంటే గనా ఇంతకంటే ఏం కావాలి? చెరువు మీద అలిగితే ప్రయోజనం ఎవరికి? అట్లా కాదు. గాంధీ మహాత్ముడు ఎన్నో సత్యాగ్రహం చేసినాడు, ఉప్పు సత్యాగ్రహం చేసినాడు, పరాయి పాలకుల యొక్క వస్త్రాలను, దుస్తులను నిరాకరించినాడు, ఎన్నో చేసినాడు. అంటే నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో ఒక్కొక్కలాగా స్పందించాలి. అది అప్పటికి చెల్లిందండి, ఇప్పుడు కుదరదు. శ్రీరాములు ఏమైనాడన్నా? ఆ రోజుకి చెల్లింది, తీసుకున్నాడు. ఆ రోజుకి చెల్లింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనకు మార్గదర్శకులు గాంధీ మహాత్ముడే, పొట్టి శ్రీరాములే. శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాల ద్వారా మనం త్యాగం చేసిన ద్వారానే ప్రజలను చైతన్యపరచాలా, సమాజాన్ని రుగ్మతలు పోగొట్టే ప్రయత్నం చేయాలా. అంతే తప్ప మనమేదో సాధించుకునే దానికోసము ఇంకొక రకం అవలంబించడం అనేది కరెక్ట్ కాదు. ఇది కాస్త ఆలస్యం కావచ్చు ఈ దారి గుండా ప్రయాణం చేస్తే, కానీ సరైన దారి ఇదే. బట్ ఇంకొక 3-4 ఏళ్ళ వరకైతే మీకు ఛాన్స్ లేదు కదా? లేదు. సో ఈ లోపల నేను ఇందాక మొదలు మాట్లాడినప్పుడు Z+ దాని గురించి మాట్లాడండి. ఏమైంది Z+ ఆయనకి? జగన్మోహన్ రెడ్డి గారు, అదే మనం ప్రారంభంలో మాట్లాడుకుంటున్నాం, ఎక్కడికో పోయినాం. ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన వాళ్ళే ఇబ్బంది లేదు అనుకున్నారు. కానీ ఆయన 40 రోజులకే తేరుకున్నాడు. అది ఇబ్బంది కలిగింది వాళ్ళకు. జనంలోకి రాళ్ళే ఎప్పుడే అనుకున్నారు, జనంలోకి రావడం మొదలుపెట్టినాడు. జనం ఎవరు రాడ్లే అనుకున్నారు, ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి. అప్పటికి ఇప్పటికీ ఆయన గ్లామర్ తగ్గలే. అసాంఘిక శక్తులను ఎంబడేసుకుని తిరుగుతున్నారు. అది అబద్ధాలు, అవి మాకు అవసరం లేదు, మేము వేసుకోవాల్సిన అవసరం ఏముంది. ఏదో మీరు పోరు చెప్పక మాటలో ఎవరు ప్రజలు విశ్వసించేది లేదు, ఏమీ లేదు. రైతులకు మీరు అన్ని సక్రమంగా చేస్తే, మామిడి ధరలు కానీ, పొగాకు ధరలు కానీ, మరొకటి కానీ సక్రమంగా మీరు చేస్తే మేము పోవాల్సిన అవసరం ఏముందన్నా? ఆయనే ఉంటే నీతో పనే ఉందనో సామెత ఉంది. ఆయనే ఉంటే నీతో పనే ఉందనో సామెత ఉంది. ఒక మంగళాయన విషయం, నాయి బ్రాహ్మణుని విషయంలో ఒక ఆయన గుండు చేసేటప్పుడు చెప్పింది. పూర్వం ఎప్పుడో భర్త చనిపోతే ఆడవాళ్లకు శిరోముండనం చేసేవాళ్ళు. అట్లా చేసేటప్పుడు ఆయన ఆ నాయి బ్రాహ్మణ సోదరుడు అడిగినాడంట, అయ్యా కనపడలేదు కదమ్మా అని. ఆయన ఉంటే నీతో నాకేం పనిందయ్యా అనింది. అట్లా నువ్వు చేసింటే మేము పోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెయ్యక మా జగన్మోహన్ రెడ్డి పోవాల్సి వచ్చింది. అక్కడికి జనం వస్తున్నారు అంటే నీకు బాధ కలిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను డైరెక్ట్గా అడుగుతున్నా. ఈ చేలగట్లంబడి పరిగెత్తుకుంటూ, పాక్కుంటూ, బైకులు వేసుకుని, సైకిల్ తొక్కుంటూ, మిమ్మల్ని చూడంగా, మీ నాయకుడిని చూడంగానే ఒకళ్ళ గుండె ఆగిపోయి చనిపోవటాలు, ఏంటి విపరీతాలు? అంటే జనం రావడం అనేది మీకు నమ్మశక్యం కావడం లేదు కదా. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే అసాంఘిక శక్తులని ఆయన ఎంబడేసుకుని తిరుగుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మీరు చెప్పిన ఈ 5 ప్రాంతాల్లో కూడా ఒకటే సెట్ ఆఫ్ పీపుల్ కనిపిస్తున్నారు. ఆ జనాన్ని చూస్తే వాసుదేవన్ గారు, ఎవరికైనా ఈ ప్రపంచంలో ఆ జనాన్ని చూస్తే అరాచక శక్తుల,
కూలిస్తే వచ్చిన వాళ్ళ, బిర్యానీ పెడితే వచ్చిన వాళ్ళ, బాటలు ఇస్తే వచ్చిన వాళ్ళ, లేకుంటే ప్రేమతో వచ్చిన పోలీసుల దగ్గర ఇంత భారీ నివేదిక ఉందండి. ఏమని అసాంఘిక శక్తులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎంబడండి. పోలీసుల గురించి మనం మాట్లాడుకోవాలి ఈ రాష్ట్రంలో ఈనాడు. పోలీసుల గురించి, పోలీసులకు చట్టం అంటే భయం ఉందా? ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందా? లేదు. ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖకి ఈనాడు చట్టం అంటే గౌరవం లేదు. ప్రజలంటే బాధితుల పట్ల జాలి లేదు, కరుణ లేదు. అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చెప్తే అది చేయడమే వాళ్ళు పని పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ ఎక్కువ మంది అధికారులు, కొంతమంది అధికారులు మాత్రమే మంచోళ్ళు ఉంటారు, వారికి సెల్యూట్. మిగతా వాళ్ళకు మాత్రం గుర్తుపెట్టుకోకూడదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వీరభక్తులు పోలీస్ శాఖలో ఉన్నారు, అందువల్లే వైసీపీ ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. నిజంగా ఎలా మీరు మేనేజ్ చేశారండి పోలీసుల్ని? వీరభక్తులు మా దాంట్లో ఉంటే 2019-24లో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను. నేను ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక చేనేత కులస్తుడు, ఒక అబ్బాయి వాళ్ళ మదర్ చనిపోయి ఉంటే 11 రోజులకు దినం చేస్తారు. మా సైడ్ ప్రొద్దుటూరులో దినం చేసేటప్పుడు మద్యం తాగుతారు, బంధువులకు ఇస్తారు. ఆ పిల్లోడు కూడా వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసి బ్రాందీ షాప్ పోయి కొనుక్కొని వినారు. 3 బాటల కంటే ఎక్కువ ఉంటే పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. వీళ్ళు 3 అన్నదమ్ములు వినారు, 9 తీసుకున్నారు, మోటార్ సైకిల్లో ఎక్కినారు. ఆ పక్కనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఎక్సైజ్ వాళ్ళు. తప్పది మా గవర్నమెంట్లోనే. అంతకుముందు గవర్నమెంట్లో నుంచి ఫాలో అయ్యే విధానమే మా వాళ్ళు అయినారు. అది తప్పని మేము మా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినాం. ఇచ్చేదే గవర్నమెంట్ షాపుల్లో నుంచి మంది ఇస్తున్నాము, మన మందే కొంటున్నారు. 3 కాకుండా 4 కొంటాడు. నువ్వు 3 కంటే ఎక్కువ ఉంటే పట్టుకుంటావంటే అది కూడా ఈ బ్రాంచ్ షాప్ కాడ తీసుకుండేది, ఆ మోట్లో పోలీసు వాళ్ళు ఉండి పట్టుకుండేది. సామాన్యులను, మధ్యతరగతి వాళ్ళను. కరెక్ట్ కాదు. అట్లా ఆ పిల్లోడు పట్టుకుపోయినారు. 1:15 అప్పుడు ఆ పిల్లోడు నాకు ఫోన్ చేసినాడు. సామాన్యుడు, నా నెంబరు అందరి దగ్గర ఉండడము, నేను అందరికీ తెలియడంలో నాకు ఫోన్ చేసినాడు. అన్నం తినేవాడిని, వెళ్ళిపోయినా ఆ పిల్లోని కోసం నేను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు. ఆ పిల్లోడు ఒకటి చెప్తున్నాడు, అయ్యా వీళ్ళు ఏమన్నా నా మీద కేసు పెట్టుకో, ఏమైనా సావనీలే, ఆడ మా అమ్మకి దినం జరుగుతుంది, బంధువులు ఉండారు, నాకు ఇబ్బంది అవుతుంది, నన్ను ఇంటికి పంపండి, మలగాల్చితే ఏమైనా చేయండి అంటారు. ఈ పోలీసు వాళ్ళకు, ఎక్సైజ్ వాళ్ళకు జాలి లేదు, కరుణ లేదు. నేను వ్యతిరేకించిన అధికార పార్టీ ఎమ్మెల్యే నుండి ఇది తప్పు, గత ప్రభుత్వాలు పాటించిన ఈ విధానాన్ని మా ప్రభుత్వం కూడా పాటించడం వలన ప్రజలకు అసౌకర్యం కలుగుతూ ఉంది, ఇది తప్పు, ముందు అతని పంపండి అని చెప్పి వారితో నేను వాదన చేసిన అని చెప్పి మా ప్రభుత్వంలో నేను వాదన చేసిన, చట్టం చెప్పినా, ప్రజలు ఇబ్బంది చెప్పినా, అంతేం చేయలే. నేను ఎస్ఐని దూషించలే, ఒరే తరానిలే, ఏమల్లే, నేను వాదించినా. నా మీద కేసు పెట్టినారు, మీ మీద కూడా నా మీద పెట్టారు. స్టిల్ ఇప్పుడు ఉంది కేసు పెండింగ్, స్టిల్ ఇప్పుడు కింద కేసు. రైల్వే కేసులు, ఎక్సైజ్ కేసులు అలా ఏళ్ల తరబడి ఉంటాయి. ఇప్పుడు నా 23లో పెట్టినారు ఈ కేసు, నా మీద కేసు ఉంది. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే నుండి నా మీదనే పోలీసులు కేసు పెట్టినారు. అది జగన్ పాలన. ఈనాడు హత్యలు చేస్తే కూడా ముద్దాయిలు కావడంలే. విచిత్రం ఏంటంటే నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడి చేస్తారు, వాళ్ళు దాడి చేస్తారు, ఇల్లు ధ్వంసం చేస్తారు, ప్రసన్న కుమార్ రెడ్డి పైన కేసు పెడతారు. ఉప్పాల హారికపై దాడి చేస్తారు, వాళ్ళ మౌనిపై కేసు పెడతారు. రివర్స్, మీరే కొడతారు, మీరే మా మీద కేసు పెడతారు. మీరు వెళ్ళి హెలికాప్టర్ అద్దాలు పగలగొట్టచ్చా అనంతపురం జిల్లా రాప్తాడులో? అద్దాలు పగలగొట్టలే, ప్రేమ ఎక్కువై హెలికాప్టర్ మీద పడడం వల్ల దానికి కొంత డ్యామేజ్ జరిగి ఉంటుంది. ప్రేమకు హద్దులు ఉండవన్నా. రాజకీయాలలో హద్దులు ఉంటాయి, మీకు మీడియాకు హద్దులు ఉంటాయి, సామాన్య జనానికి ప్రేమకు హద్దులు ఉంటాయంటావా? నాకు నీ మీద లవ్ ఎక్కువైతే హద్దు ఉంటుందంటావా? ఉండదు. ప్రేమకు హద్దులు లేవు. అది మనం భరించాల్సిందే, స్వీకరించాల్సిందే. దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తే భరించాల్సిందే. అదే ప్రేమ మామిడికాయలని ట్రాక్టర్లు చేత తొక్కించింది. మామిడికాయలు వేసినారు రైతులు, ఏం టమోటా పళ్ళు వేయడంలే, అంతకుముందు వేయడంలే. రైతులకు ధర లేనప్పుడు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద బారేస్తున్నారు. ఎవరి బుద్ధి జ్ఞానం ఉంటే, నీ కడుపుకు అన్నం తింటా అంటే గడ్డి తినకుండా ఉంటే ఈ పరిస్థితి మాకు రాకుండా కాపాడరా స్వామి అని చెప్తున్నారు. మనకు సీము లేదు, నెత్తులు లేదు, రోసం లేదు, పౌరుషం లేదు, మనం అన్నం తినడంలే, గడ్డి తింటున్నాం, రైతులు గాలికి వదిలేసినాం. రైతుల విషయంలో ఎవరైతే ధర్మంగా న్యాయంగా ప్రవర్తిస్తారో, ఇక్కడ రాజకీయాలే లేవు. నేను మాట్లాడే ఈ మాటలో మట్టి కొట్టుకొని పోతారు మీరు. ఈ రాష్ట్రానికి, దేశానికి అన్నం పెట్టే రైతన్నల విషయంలో మీరు ఏమాత్రమే కానీ మీరు పద్ధతి పాటించకపోతే, కనికరం లేకపోతే తప్పనిసరిగా మీరు మట్టి కొట్టుకొనే పోతారు. వాళ్ళకు ధర లేనప్పుడు మామిడి పళ్ళైనా వేస్తారు, ద్రాక్ష పళ్ళైనా వేస్తారు, టమాటో పళ్ళైనా వేస్తారు. అది బేస్ ఏదో మేము దొక్కిచ్చినట్టు మాట్లాడితే మీకు అర్థం కావాలని వేస్తున్నారు ప్రభుత్వానికి. ఇది మాకు ఎందుకు పండించిన ఈ పంట. నిన్న 4 మంత్రులు మాట్లాడారు, మీరే తొక్కిచ్చారని. తలకాయలు తొక్కిస్తారు, మామిడికాయలు తొక్కిస్తారు, పొగాకు బేళ్ళు తగలబెడతారు, మిరపకాయల బస్తాలు ఎత్తుకుపోతారు.
ఇంత అరాచకం జరుగుతుంటే మీ ఎంబడ అరాచక శక్తులు లేవని మీరు చెబుతుంటే నమ్మాలా అండి అని అడుగుతున్నారు. మీరు తెలుగుదేశం పార్టీ చేసుకునే సర్వేలోనే చంద్రబాబు నాయుడు మీటింగ్లోనే విస్తృత స్థాయి సమావేశం మనం పెట్టుకుంటే వాళ్ళకు ఉండబడిన 26-27 మంత్రుల్లో 20 మంది మంత్రులు ఓడిపోతారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అదే ఆ మంత్రులు. మంత్రులు చెప్పిన స్టేట్మెంట్లకు మేము విలువ ఇవ్వాలనా? ఈ పనికిమాలిన మాటలకు, పనికిమాలిన మంత్రులకు సంవత్సర కాలం కాలే. చాలా కీలకమైన అంశాల్లో మీ పార్టీ స్టాండ్ ఏంటో జనాలకు అర్థం కావట్లా. ఏది ఇండోసోల్ విషయంలో, ఇండోసోల్ భూ సేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్, గ్రామసభ పెట్టకుండా. పచ్చటి పొలాలు, ఒక 1000 ఎకరాల మాగాణి, 1000 ఎకరాల్లో మామిడి తోటలు, అవన్నీ రేపు పొద్దున ధ్వంసం కాబోతున్నాయి. వాస్తవంగా మీరున్నప్పుడు ఇచ్చింది అది బంజరు భూములు, సముద్రాన్ని ఆనుకొని. ఇప్పుడు దాన్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి కరేడికి ఇస్తే మీరు ఆందోళన చేయట్లేదు, ఎందుకు కామ్గా ఉన్నారు. రెండోది భూ సమీకరణ నోటిఫికేషన్ ఇచ్చారు 44,000 ఎకరాలు అమరావతి ప్రాంతంలో. దాని మీద వైసీపీ స్టాండ్ ఏంటో అర్థం కాదు. రాజధాని మీద మీ స్టాండ్ ఏంటి? ఈ తర్వాత ఇండోసోల్ మీద మీ స్టాండ్ ఏంటి? కరేడు రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు, మనందరం విన్నాము. రైతులు కలిసినారు, అది కూడా 20 మంది రైతులు వచ్చి కలిసినారు, మేము మాట్లాడినాం, చెప్పినాము. రాజధాని భూములకు సంబంధించి గొంతు చించుకొని అరిచి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని? ముందు ఇచ్చిన భూమి ఎక్కువ రసోమి, అది ఏడ్సు సాలు, అది గట్టు సాలు, ముందు మళ్ళా 40,000 ఎకరాలు 30,000 ఎకరాల భూమి అని చెప్పుకొని సర్వనాశనం చేస్తాను అని చెప్పి ఒక పక్క ఆయన చెప్తున్నాడు, ఒక పక్క సామాన్య రైతులు చెప్తున్నారు మీ మీడియా ద్వారానే. ముందు తీసుకునే దానికే ఏడ్చలేకుండావు నువ్వు, మాకు రావాల్సిన లెక్కలు లేవు, మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోలేకుండాము, ఆ భూమి ఉంటేనే చదివించుకున్నాం, ఆ భూమి ఉంటేనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, సర్వనాశనం చేసి పెట్టావు నువ్వు, మళ్ళీ ఇప్పుడు భూమి అంటున్నావు, మేము భూమి ఇయ్యము అంటున్నారు. 5 ఏళ్ళు మీరు చేసింది దుంపనాశనం, వాళ్ళు చేసిన సర్వనాశనం అయితే మీరు 5 ఏళ్ళు దుంపనాశనం చేయడం వల్ల ఇప్పుడు వాటి తుప్పలు కొట్టించడానికి 40 కోట్లు అయింది. మీరు అలా ఐడియల్గా వదిలేశారు కదా. ఆయన ఏదో పాపం శ్రమపడి, చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి, శ్రమపడి దార్శనికుడు కాబట్టి డెవలప్ చేద్దామని చూస్తుంటే మీరు ఇలా అడ్డుకొడితే ఎట్లాగా శివప్రసాద్ రెడ్డి గారు? డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్ళకి పంచితే నీకేం ఆదాయం రాదు వాసుదేవన్. 1,00,000 తెచ్చావు, 1,00,000 వాళ్ళకి పంచుతావు, నీకేం వచ్చదు ఆదాయం. 1,00,000 తెచ్చావు, అమరావతి కడతానంటావు, బిల్డింగ్ కడతానంటావు, 30 కడతావు, 70 కొడతావు. జగన్మోహన్ రెడ్డి తిక్కోడు, తెచ్చినాడు పంచినాడు. చంద్రబాబు నాయుడు తెలివైనోడు, తెచ్చినాడు పంచలే, కడతా అంటున్నాడు. ఏంది కట్టేది? ఏంది కడతావు? పంచుకుంటారు నీవు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ ప్రభుత్వ అధికారులు. 1,00,000కు 30,000 రూపాయలు అభివృద్ధి లేకపోతే 70,000 రూపాయలు మీ కొంపలకు లెక్క చేస్తుంది. ఇది మీరు చేసే అభివృద్ధి. రాజధాని నిర్మాణానికి అంత డబ్బు అవసరమా? అంత భూములు అవసరమా? 3 పంటలు పండే భూములను మీరు సర్వనాశనం చేస్తారా? ఎక్కడ కడతావు నువ్వు? పోలవరం కట్టినారా ఈ బుద్ధుడికి? మన చిన్నప్పటి నుంచి ఇంటానే అన్నాం పోలవరం 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 అని. ఈ బుద్ధుడికి గాలే, ఆ బుద్ధుడికి గాలే. కేంద్ర ప్రభుత్వం కడతామని చెప్పి పోలవరం చెప్తే వద్దు మేమే కడతామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి లేని అధికారాన్ని నువ్వు తీసుకొని నీ కాంట్రాక్టర్లకు ఇచ్చి సర్వనాశనం చేసింది పోలవరాన్ని నీవే. పోలవరం ఎట్లా సర్వనాశనం చేసినావో ఈ బుద్ధు రాజధాని పేరుతో కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా సర్వనాశనం చేస్తున్నావు. ఏ అమరావతి అయితే రాజధాని చూపించి నువ్వు నెగ్గుతా అనుకుంటున్నావో అదే అమరావతి నీ మేడకు ఉరితాడవుతుంది 29లో. 29 దాకా వెళ్ళారా? మధ్యలో జరగవా? నేను నమ్మడంలే. 29 అనుకుంటున్నా. వీళ్ళు ఒక్కరోజు కూడా పదవిని త్యాగం చేసే మనస్సు ఈ చంద్రబాబు నాయుడుకు, ఈ పెద్దలకు ఉందని నేను అనుకోవడంలే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కూటమి ఇంటాక్ట్ అలాగే ఉంది. వాళ్ళు మొత్తం కలిపి 45% దాకా ఉన్నారు, మీరు 40%. వాళ్ళ ముగ్గురు కలిసి వస్తే మీరు ఎక్కడ ఉంటారు? ముగ్గురు కలిసి వస్తే, 3 పార్టీలు కలిసి వస్తే మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడుంటాం? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటాము. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటాడు. ఎందుకు అంటే ముగ్గురు కలిస్తే, 4 కలిస్తే, 5 మంది కలిస్తే ఓట్లు వేయాల్సింది ఈవీఎం మిషన్లా ప్రజల? ఈవీఎం మిషన్లు అయితే మీరే ఉంటారు, ప్రజలైతే మేము ఉంటాం. కారణం మీరు ముగ్గురు కలిసినారా 4 కలిసినారా అనేది కాదు ఇక్కడ పాయింట్. ప్రజలకు కావాల్సిన అవసరాలు మీరు తీర్చినారా, తీర్చలేదా, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినారా లేదా, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందనే దాన్ని బట్టి వేస్తారు తప్ప 3 పార్టీలు కలిసినాయి, 4 పార్టీలు కలిసినాయి అని చెప్పి కుదరదు. అట్లా కలిసేదైతే 2014లో కలిసినారు, 67 సీట్లు రాలే మాకు. ఎట్లా వచ్చినాయి అప్పుడు 67 సీట్లు? 2014లో యాక్టివ్గా లేరు కదా పవన్ కళ్యాణ్ గారు, బయట నుంచి అలా మద్దతు ఇచ్చారు అంతే. పవన్ కళ్యాణ్ యాక్టివ్ ఉంటే ఉంది, యాక్టివ్ లేకపోతే ఏమన్నా? ఎగిరెగిరి దంచినా, నిలబడి దంచినా అదే కూలే పవన్ కళ్యాణ్ మా దృష్టిలో. పవన్ కళ్యాణ్ పెద్ద హీరోనా మాకేమన్నా? కానే కాదు, జీరో. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్నాడో, ఎప్పుడైతే ఊరుగా చేస్తున్నాడో చంద్రబాబు నాయుడుకు, ఒక రాజకీయ పార్టీని స్థాపించిన వాడు తన ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలా, తన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకోవాలా, తన కార్యకర్తలకు నాయకులను సంరక్షించాలనేది ఉండాలా. ఎప్పుడైతే నువ్వు తీసుకుపోయి తాకట్టు పెట్టినావో నీ కార్యకర్తలను, నాయకులను, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు భయం, పిరికితనం. ఏం పిరికితనం?
చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పక్కకు పోతే గాలి కనపడకుండా పోతా జగన్మోహన్ రెడ్డి సునామీలో అని చెప్పి ఉత్సగాడుతాంది వాళ్ళకు. వీడు వాడిని పట్టుకున్నాడు, వాడు వాడిని పట్టుకున్నాడు, వాడు వాడిని పట్టుకున్నాడు. ఎవరిని ఇడిచినా కూడా సస్తామే. ఈ ప్రజాస్వామ్య క్షేత్రంలో మనము ఈ రణరంగంలో తట్టుకోలేము జగన్మోహన్ రెడ్డితో అని చెప్పి భయపడి ఒకరు గడుచుకున్నారు. ఇది మీ స్థాయి. ఇంకా మీరు విడిపోమంటున్నారు. ఇవన్నీ చాణక్యుడు చెప్పిన రాజనీతి కానుంచి చూస్తానమన్నా వాసుదేవన్. చాణక్యుడు చెప్పిన రాజనీతి శాస్త్రం కానుంచి చదివినాం, చూసినాం. ఇది సాధ్యమవుతుందంటావా? ఏ రాజకీయ పార్టీలకైనా పొచ్చ భేదాభిప్రాయం రాదంటావా? బీజేపీ వాడు మీతో సక్రమంగా ఉంటాడంటావా? మీరిచ్చిన మేనిఫెస్టోనే పట్టుకోలే. వాళ్ళకి సంబంధం లేదన్నారు. అంటక ముట్టకున్నారు. రేపొద్దున మీరు ఓడతామంటే వాళ్ళు మీ తిక్కు సున్న చూస్తారా? జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తారు, ఇంకోరు వైపు చూస్తారు. ఒకటి మైనస్. అతను అట్లా పోతానే ఇతని పరిస్థితి. బీజేపీ తెలుగుదేశమా? ఇతని మళ్ళీ ఒక ప్రశ్న, యక్షుని యొక్క ప్రశ్నలాగా సంధించబడుతుంది. కార్యకర్తల నుంచి ఇంకో సమస్య, ఇంకో రకమైన సమస్య. ఉంటావో ఊడతావో తెలియదు. ఈ విడాకులు తప్ప మామిడాకులు ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు. మామిడాకులే ఉంటే మాకు వచ్చిన భయం లేదు, నష్టం లేదు. ఎప్పుడైనా మా సిద్ధాంతం ఒకటే, సింగల్. పైన దేవుడు ఉండాడు, కింద ప్రజలు ఉండారు. అదే నమ్మినాం. మీ కార్లో కూడా స్లోగన్స్ ఉంటాయి. ముగ్గురిని ఒకే తాటికి కట్టి నిలబెట్టినోడని చెప్పి స్లోగన్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు మీరు. వాస్తవమే, సత్యమే కదన్నా అది వాసుదేవన్ అన్న. ఒకటి ఏదంటే కన్నా ముగ్గురు విడిపోతే ఓడిపోతామనే భయాన్ని వాళ్ళ గుండెకు పరిచయం చేసిన మగోడే జగన్మోహన్ రెడ్డి. ముగ్గురికి ఆ భయం ఉంది, విడిపోతే ఓడిపోతాం, అందుకే కలిసి ఉన్నారు, కలిసి ఉంటారు కూడా. కలిసి ఉండినా మాకు వచ్చిన అభ్యంతరం లేదు. మేము నాడు నేడు రేపు ఎప్పుడు నమ్మింది ఒకటే, జనం ధర్మమే. మేము ప్రజలకు మేలు చేయగలిగితే, ధర్మబద్ధులమై ఉండగలిగితే, ప్రజాహితం కోసమే జీవించగలిగితే మా నాయకుడు, మా సిద్ధాంతం, అబద్ధాలు చెప్పకుండా వాగ్దానం నెరవేర్చి కరెక్ట్గా ఉండగలిగితే, ఒక్కనాడు మాకు కష్టం కలిగిన 2024లో మరొకసారి మేలే జరుగుతుందనే సిద్ధాంతాన్ని మేము నమ్మినాం. మా నమ్మకం ఎక్కడ మిస్ అయింది మీకు ప్రజలకి? ఎక్కడ మిస్ అయింది? ఎక్కడ మిస్ కాలే. 40% కదా. 3 పార్టీలు నువ్వు చెప్పినట్టు 3 పార్టీలు కలిసినాయా? 3 పార్టీలు హిందూ భావజాలాన్ని కలుపుకున్నారా? కొన్ని కులాలను కలుపుకున్నారా? సినిమా గ్లామర్ను కలుపుకున్నారా? డబ్బులు కలుపుకున్నారా? ఈవీఎం మిషన్లను ఉపయోగించుకున్నారా? ఎన్నికల కమిషన్ను ఉపయోగించుకున్నారా? ఇవన్నీ మీరు 2019లో చేశారుగా. అబద్ధాలు చెప్పలే. మేము నిజం చెప్పినాం, అమలు చేసినాం. మీరు అబద్ధాలు చెప్పినారు, ఆచరణలో పెట్టలే. మీరు ఆచరణలో పెట్టలే, మేము పెట్టినాం. జనం నమ్మారు కదా. వాళ్ళని నమ్మలే ఆశ పన్నారు. నమ్మకం వేరు, ఆశ వేరు. అవసరం గొప్పది. నీకు ఒక మాట చెప్తా, బాగా గుర్తుపెట్టుకో. జీవితంలో ఈ సృష్టిలో అన్నిటికంటే విలువైంది, బలమైంది ఏం తెలుసునా? అవసరం అన్నా. అవసరం గొప్పది. మనిషిని అవసరం ఎంత స్థాయికైనా తీసుకుపోతుంది, నిన్నైనా నన్నైనా ఎవరినైనా. సామాన్యమైన పేద వర్గాల్లో ఉండే ప్రజల యొక్క అవసరాలు బలమైనటి. అవి ఆశ వైపు ప్రయాణం చేపిస్తాయి. అట్లనే ప్రయాణం చేయించినాయి. జగన్కు వ్యతిరేకంగా వాళ్ళు ఓటేయలే. జగన్ మీద ప్రేమ నింపుకొని బాధతో అవతల పక్క ఓటేసింటే కొంతమంది వేసింటారు. కొంతమంది అందరూ వాళ్ళకి వేసింటే నాకు 84,000 ఎట్టొస్తాయన్నా? నా నియోజకవర్గంలో నాకు 84,000 వచ్చినాయి. 2 లక్షలు పోలైనాయి. దాంట్లో 1,70,000 పోలేయేది. 30 వేసుకున్నారు. 1,70,000లో 84 అంటే నేను గెలిచినా, 100% గెలిచినా నేను. నా ఊరు ప్రజలు నన్ను ప్రేమించినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ప్రేమించినారు, మా జగన్ను విశ్వసించినారు, మమ్మల్ని గెలిపించినారు. ఈవీఎం ద్వారా ఓడిపోయినాం. కాబట్టి మీకు ఆ రోజు ఈ మతలబ్ అర్థం కాలేదా? పోలింగ్ నాడు ఏదో జరుగుతోందనే విషయం మీకు అర్థం కాలేదా? తర్వాత మీరు అనలైజ్ చేసుకుని ఇప్పుడు అనలైజ్ చేస్తారు. కానీ వాస్తవం ఆ చివరి ఆ 4 అవర్స్లో జరిగిన ఆ మ్యాజిక్ని మీరు 4 అవర్స్లో కాదన్నా, నిజాయితీగా మాట్లాడాలంటే మేము ఓడిపోయేంత వరకు అనుకోలే. ఓడిపోయిన తర్వాత కూడా జనం చెప్పిన తర్వాత వారానికో 10 రోజులకో మేము ప్రశ్నించడము, ఆలోచించడం మొదలుపెట్టినాం. అంటే మేమంత అమాయకులమైనా ఉండాలా? లేకపోతే తాను దొంగ అయితే పొరుగు నమ్మడు, తాను మంచోడైతే ఎదుటోడు మంచోడు అనుకుంటాడు. మేము అదే వింటాం. మాకు ఆ మోసం చేసేది, ఇట్లా తప్పుడు పనులు చేసేది, ఇట్లా దూరేది ఆడికంటే ఆడికి ఇవన్నీ మా చేత కావు కాబట్టి మేము చెయ్యం. కాబట్టి ఎవరు ఇట్నే ఉంటారేమో, చెయ్యరేమో, ప్రజాస్వామ్యం పట్ల గౌరవంగా అంకితభావంతో ఉంటారేమో, ఎన్నికల కమిషన్ గొప్పగా పనిచేస్తుందేమో ఇట్లనే భావించారు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు ఎన్నికల కమిషన్ని? 100% చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్. ఈ పరికమాల పనులు చేసేది రాష్ట్రంలో వాళ్ళిద్దరే, ఎవరు లేరు. ఒకప్పుడు మీకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్న
ప్రశాంత్ కిషోర్ వెళ్ళి వాళ్ళ క్యాంపులో చేరిన తర్వాత ఈ ఉపద్రవం జరిగిందనే అనుమానం మీ నాయకులు చాలామందిలో ఉంది, నిజమేనా? ఉండొచ్చు. ఆయన ఆడుంటాడు, ఈడుంటాడు, ఆడుంటాడు, ఈడుంటాడు, పోతానే ఉన్నాడు కదా ఎక్కడికంటే ఎక్కడికి, ఇటని చెప్పిండొచ్చు. నా నమ్మకం, నా వ్యక్తిగత నమ్మకం అయితే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ పనికి వాళ్ళ పనికి. అంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, మీ దగ్గర లేదా? కాదన్నా, వాళ్ళ దగ్గర చెడ్డ ఆలోచన అనేది మా దగ్గర లేదు. మొదటిది, ఎప్పుడైనా ఒక మనిషిని ఏదైనా నువ్వు చేయాలంటే కన్నా, ఏదైనా చేయాలంటే కావాల్సింది టెక్నాలజీ, డబ్బు, పొలిటికల్ పవర్, ఇవన్నీ తర్వాత అంశాలు. మొట్టమొదటిది ఏంది? ఈ ఆలోచన. జగన్కి ఆలోచన లేదు. చెప్పినా కదా, జగన్ 14 లేచిన నుంచి జగన్ నమ్మకం పైన భగవంతుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉండారని నమ్మినాడు. కానీ మేము చెప్పేది జగన్కి ఏంటంటే, ఇప్పుడు మీరు అంటుంటే ఆయన చెప్పింది గుర్తొస్తుంది, ఏదో జరిగింది, ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాను అన్నాడు ఆ రోజు ప్రెస్ మీట్ మాట. అంటే అప్పటికి హీ హ్యాస్ సమ్ అండర్స్టాండింగ్ యాజ్ టు వాట్. కానీ అబద్ధాలు చెప్పేది ఇష్టం లేదు. ఏదో జరిగింది, ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాను, నిదానం మీద తెలియాలి అన్నాడు. ఇప్పుడు తెలిసి వచ్చింది కదా. ఇప్పుడు తెలిసి మొన్న చెప్పినాడు కదా, ఏమని బ్యాలెట్ పేపర్ అయితేనే కరెక్టు, ఈవీఎంలు వద్దని చెప్పి మన స్టేట్మెంట్ ఇచ్చినాడు. రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు, 40% ఓటింగ్ షేర్ ఉండే లీడరు బ్యాలెట్ పేపరే కావాలంటున్నాడంటే అర్థం, ఇప్పుడు అర్థమైంది, నమ్ముతున్నాడు. కానీ ఆ రోజు నమ్మేంత వరకు, విశ్లేషణ చేసుకొని అవగాహన చేసుకునేంత వరకు తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వకూడదని చెప్పి పాపం ఇయ్యాలి. అదే చంద్రబాబు నాయుడు అయితే కన్నా బురద తీసి నీ ముఖానికి అంతా ఇట్లా కూర్చాడు, మళ్ళా కథ మళ్ళీ చూసాములే అని చెప్పి. ఈయన అట్లా చేసేటోడు కాదు. అదే కదా మేము చెప్పేది, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉండారని మా జగన్ అన్నాడు. మేము జగన్ చెప్పేది ఏంటంటే, పైన దేవుడు ఉండేది కరెక్టే, కింద మనం ఉండేది, ప్రజలు ఉండేది కరెక్టేనయ్యా, మధ్యలో బాగున్నాడు. అది నువ్వు అనుకోలేకపోయినావు, అది అనుకోలేక మనం సంకరం ఆగిపోయినాం. ఇప్పుడు రియలైజేషన్ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి? బ్రహ్మాండంగా వచ్చింది. కింద పడినాక దెబ్బ తగిలాక ఎవరికైనా అని అబ్బా అంటాం కదా, మరి మా సార్ కూడా అంతే. సరే, ఇంకా ప్లీనరీ ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు మన మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ, షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ప్లీనరీ ఇన్ 1 more year, ఈ ఏడాది లోపల. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర 10,000 పంచాయతీలను టచ్ అయిపోతున్నారు. ఈసారి కూడా మీరు ట్యాగ్ లైన్ పెట్టుకుంటున్నారా, అందరినీ కలుస్తారా? అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనేది కాకుండా, ఎందుకంటే అది కొంత మీ మీద దానివల్ల ఏంటంటే మీకు అనుకూలంగా ఉన్న కొన్ని సామాజిక వర్గాలు కూడా ఓహో ఇది కేవలం వాళ్ళ ఆ వర్గాలకు సంబంధించిన పార్టీ ఏమో మనకి సంబంధించింది కాదేమో అని డిజోన్ చేసుకున్నారు. అది ఫ్యాక్ట్. అది ఎంతో కొంత పర్సంటేజ్ విషయంలో వేరియేషన్ ఉండొచ్చు, మీరు ఒకటి అనుకోవచ్చు, నేను ఒకటి అనుకోవచ్చు, బట్ స్థూలంగా అయితే అది ఫ్యాక్ట్. ఈసారైనా జగన్మోహన్ రెడ్డి అందరి వాడు అనే ట్యాగ్ లైన్తో వస్తాడా, లేకపోతే మళ్ళీ అదే ట్యాగ్ లైన్ పెట్టుకుంటాడా? 100కు 100% అందరి వాడనే ట్యాగ్ లైన్తోనే వస్తామన్నా. 100కు 100% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాలు, ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలకు సంబంధించిన అందరు ప్రజలకు సంబంధించిన సమస్యల మీద జగన్ మీకు దగ్గరవుతాడు. మీ సమస్యల పరిష్కారానికి ఆయన పనిచేస్తాడు. ఏ ఒక్క వర్గానికి సంబంధించో మరొక వర్గానికి సంబంధించిన ట్యాగ్ లైన్తో రామ్. ఈసారి ఓఎల్ఎక్సా, యంగ్ బ్లడ్డా, ఎవరు ప్రయారిటీ మీకు? అంటే ఓల్డ్ టైమర్సా లేకపోతే యంగ్ బ్లడ్కి ప్రయారిటీ ఇస్తాడు ఈసారి? మా ఓటు వేసే విషయంలోనా, లేకపోతే మా పార్టీలో పనిచేసే అభ్యర్థుల్ని ఎంపిక చేసే విషయంలో, ఎంపిక చేసే విషయం ఎలా ఉండబోతున్నాడు ఆయన? జనరల్గా ఆయన అట్లా ఏమీ వీళ్ళే ఉండాలా వాళ్ళే ఉండాలా అనుకోడు. కానీ నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో నాకుండే కొన్ని ఏళ్ళగా ఒకే తాలూకా మాది, ఒకే జిల్లా కాబట్టి రాజశేఖర రెడ్డి అన్న కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మాకు ఆయనతో ఉండే అనుబంధం. జగన్లో ఉండే గుణం ఏంటంటే కనుక తనను ఎవరైతే నాయకత్వాన్ని విశ్వసించి ఆయన పట్ల ప్రేమగా ఉంటాడో వాడే ఆయన మనిషి, అంతే. తనను నమ్మాల, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసించి ఆయన ప్రేమించగలిగిన వాడు ఎవడైతే ఉంటాడో అటోళ్ళందరినీ కూడా ఆయన నా మనిషి, వాని కోసం ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు. వానిలో సామర్థ్యం ఉండి జనంలో బలం ఉంది అనుకుంటే వానికి మాట ఇస్తే వాని చేయబట్టుకొని లాగుతూనే ఉంటాడు పైకి. చిన్నోడైనా సరే పెద్దోడు చేస్తాడు. వానికి జనంలో బలం లేదు, సామర్థ్యం లేదు, వానికి ఆయన మీద విపరీతమైన ప్రేమ ఉంది, నమ్మకస్తుడు అని గుర్తించినాడు అనుకో, ప్రజాక్షేత్రంలో పోటీకి ఇయ్యడు, మరొక అవకాశం ఇస్తాడు. వాని వదలడమైతే వదలడు. అదేవిధంగా జగన్ మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాడిని ఎప్పటికీ దరి చేరనీయుడు. ఆయన మీద తిరుగుబాటు చేసిన తర్వాత ప్రేమించే ప్రసక్తే లేదు.
ఏమో చాలా మంది రిపెంట్ అయ్యి మళ్ళీ వచ్చేస్తాం జగనన్న అని ఫోన్లు చేస్తున్నారు కదా. క్షమించమని నువ్వు వస్తే క్షమించే హృదయం ఉంది. నువ్వు రాకపోతే నేను భంగపోయేది, 4 ఓట్ల కోసం గడ్డి తినేది, దగ్గర తీసుకునేది, చంద్రబాబు నాయుడు మాదిరి యూజ్ అడుగుతున్నారంట కదా, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ చాలా మంది వెనక్కి వస్తామని అంటున్నారంట కదా. ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు కాదు, ఇంకా 2-3 ఏళ్ళ తర్వాత ఇప్పటికే మొదలెట్టారట సమాచారం. వస్తారు ఖచ్చితంగా వస్తారు. ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వస్తారు. ఏదో ఒకటి మార్గం ఎత్తుక్కుంటున్నారని తెలుస్తుంది. వస్తారు. సో ఈ 10,000 పంచాయతీల స్కీమ్ ఏంటండి? ఎందుకంటే ఆ పంచాయతీలను ఎంచుకున్నారు. ఈసారి పాదయాత్రలో ఒక డిఫరెంట్ టోన్ అండ్ టెనర్ తోటి జనంలోకి వెళ్ళాలనుకుంటున్నారంట. నేను అనుకోవడం, నాకైతే మాకంగా ఒక ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థిగా నాకైతే అట్లా ఇన్ఫర్మేషన్, మీకున్న ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మాకు పాదయాత్ర అంటే గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్దామని, అంటే ఓవరాల్గా ఆయన కాన్సెప్ట్ ఏంటంటే పాదయాత్ర అనే ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినారు. ప్లీనరీ అనేది మాకు మా దృష్టికి నా నోటీస్లో ఉంది, మాకు తెలుసు. ప్లీనరీ కూడా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ ప్రాంతంలోనే పెట్టాలనే ఆలోచనతోనే ఉంటాము. దాని తర్వాత పాదయాత్ర చేయాలనే ఆలోచన ఉంది. ఆ పాదయాత్ర చేసినప్పుడు 10,000 పంచాయతీలు అనేది కాకుండా ఎంత వీలైతే అంత దూరం పోగలిగిన, శ్రమ చేయగలిగిన మనస్తత్వం ఆయనకు ఉంది. ఆయనకు జనంలో ఉండడం అంటే ఇష్టము. గాలి, దుమ్ము, ధూళి, వాన, చలి, ఎండ ఇవన్నీ ఆయన ఏవి చేయవు. ఆయనకు జనం కనిపిస్తే ఆనందము, జనంతో మాట్లాడితే ఒక రకమైనటువంటి కైపు. కాబట్టి ఎన్ని రోజులైనా తిరుగుతాడు, ఎన్ని పంచాయతీలకైనా పోతాడు. ఒకసారి కాదు 2 సార్లు తిరగగలిగిన స్థితి ఆయనకు ఉంది. లోకేష్ మాదిరి పాపం తిరగలేక చాలా ఇబ్బంది పడి చీకట్లో ఒకసారి మాత్రమే 4 గంటలకు, 5 గంటలకు, 6 గంటలకు మొదలుపెట్టి 8 గంటలకు ముగించుకోను, లేకుండా సాయంకాలం 6కు మొదలుపెట్టో 8కు మొదలుపెట్టో ఒకసారే లోకేష్ చేసినది. అది కూడా పూర్తి చేయలే, ఎత్తేసినాడు. అందరు నిద్రపోయినాక తిరుగుతున్నాడు లోకేష్. అందరు నిద్రపోయినాక పాదయాత్ర చేసినాడు. కానీ ప్రతి ఒక్క జనహృదయాన్ని లోకేష్ టచ్ చేశాడు తెలుసా? మళ్ళా వినాలనింది ఒకసారి మళ్ళాను. ప్రతి ఒక్క జనహృదయాన్ని లోకేష్ టచ్ చేశాడు. ప్రతి ఒక్కళ్ళ ఆశలు, ఆకాంక్షలు అన్నీ ఆయన విన్నాడు. దాన్ని ఇప్పుడు నెరవేరుస్తున్నాడు. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పినాడా? చెప్పాడు కదా, చెప్పాడు. అండ్ ఆయన క్యాంప్ ఆఫీస్కి ఎవరైనా వెళ్ళి కలవచ్చు ఆయన్ని. ఇంత లిబర్టీ మీ నాయకుడు ఎప్పుడు ఇచ్చాడు జనాలకి? లోకేష్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్, నెంబర్ 1 అట్టర్ ఫ్లాప్. ఇది నేను చెప్పేది కాదు, వాళ్ళ పార్టీనే చెప్తుంది. అచ్చెన్నాయుడే చెప్తాడు, ముఖ్యంగా చెప్పినాడు కూడా. అచ్చెన్నాయుడే చెప్పినాడు, మేము చెప్పేది కాదు. అట్టర్ ఫ్లాప్. ఆయన పాదయాత్ర జనంతో చేయలే, రోడ్డుతో చేసినాడు. అర్ధరాత్రి చేసినాడు, అందరు నిద్రపోయిన తర్వాత. నాయన జైల్లో ఉన్నాడని చెప్పి 2 నెలలు 3 నెలలు మళ్ళీ ఆడుకోవాయా, ఎత్తిపెట్టా. యువగలం పేరుతో తిరిగినాడు కానీ సక్సెస్ కాలేకపోయినాడు. ఇంకా ఆయన కంటే చెప్పాలంటే వాళ్ళ అబ్బాడే మేలు, ముసలివాడైనా బసిరెడ్డే మేలు అని ఆయన మేలు. చంద్రబాబు నాయుడే బాగా తిరిగినాడు తిరగాల్సిన వయసులో. లోకేష్ తిరగలేకపోయినాడు, తిరగలేడు, ఫెయిల్యూర్. మీరు అచ్చెన్నాయుడు గారు ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ ఒక అంశం. ఆయన 1000 అడుగుల గొయ్యి తవ్వి జగన్ అనే భూతాన్ని పాతేస్తామని చెప్తున్నారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పాదయాత్రలు లేకపోతే జనంలోకి వెళ్ళేప్పుడు చూసుకోవాలి, పక్కన అటు ఇటు గోతులు ఏమైనా ఉంటాయేమో చూసుకోండి. అవకాశం వస్తే వాళ్ళు జగన్ను లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తారు. నిజమా? చేస్తారన్నా. సీరియస్? నేను సీరియస్గానే అడుగుతున్నాను. నేను సీరియస్గా నేను నమ్ముతున్నా. నేను పార్టీ అభిప్రాయం కాదు. డూ యూ హ్యావ్ సచ్ ఇన్ఫర్మేషన్? నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము, వాళ్ళకు ఉండబడినటువంటి భయము, కోపము, నమ్మకము. యూ మీన్ టు సే ఫిజికల్ ఎలిమినేషన్? యా. మరి అంత సీరియస్ కన్సర్న్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్త పడుతున్నారా లేదా? జాగ్రత్త పడాలా, మేము ఆయన చెప్తానే ఉంటాం. జాగ్రత్త పడాలా. నువ్వు ఒక్క కుటుంబానికి సంబంధించిన వాడిని కాదు సార్ అని చెప్తున్నాం మేము. విజయమ్మ నిన్ను కనింది వారి కుటుంబం కోసం కన్నప్పుడు, కానీ తర్వాత కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా మా కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల కోసం నిన్ను కనేది. నీ మీద సంపూర్ణమైనటువంటి హక్కు కొన్ని లక్షల మంది కార్యకర్తలకు, కొన్ని కోట్ల మంది ప్రజలకు ఉంది. నీ ప్రాణం చాలా విలువైంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు మాటలనే మాటలు వినలేదేమన్నా వాసుదేవనన్నా? ఓడిపోయిన తర్వాత మీరు గెలిచినారు ఈవీఎం మిషన్ల ద్వారా. అయ్యన్న పాత్రుడు ఏం మాట్లాడతాడు? వాడు ఓడిపోయినాడు, చనిపోలే. పామును కొట్టి చంపినట్టు చంపాలి. పామును కొట్టి చంపినట్టు చంపాలి. అంటే దాని అర్థం ఏంటంటే వాడు ఓడిపోయినాడురా, చనిపోలే అంటే భయం ఉంది. జగన్ ప్రాణంతో ఉన్నంతసేపు మీ అధికారం మీ పక్క నుంచి పారిపోతుంది, మీ దగ్గర ఉండదు అనే భయం మీకుంది. వీడు చాలా గట్టి నాయకుడు, ప్రజాబలం కలిగిన వాడు, వీరితో ప్రమాదము అనే అభిప్రాయం మీకు ఉంది. కాబట్టి జగన్ లేకుండా పోతే
మీ ఆటలు సాగుతాయి. ఒక అయ్యన్న పాత్రుడే కాదు, చంద్రబాబు నాయుడే భూస్థాపితం చేస్తా అని మాట్లాడుతున్నాడు. ఏంది భూస్థాపితం చేయడం అంటే? రాజకీయంగా భూస్థాపితమా, లేకుంటే మనిషిని ఎలిమినేట్ చేయడం అంటే 100% మీరు జగన్మోహన్ లేకుండా చేయాలని మీ ఉద్దేశం. అవకాశం 100 మెయిల్స్ పెట్టి రాష్ట్రాలకి పారిశ్రామికవేత్తలు రానికుండా చేస్తున్నారనే ఉక్రోషం కొద్దీ ఏదో 4 మాటలు అంటారు, కానీ వాళ్ళకి అలాంటి ఇంటెన్షన్స్ ఎలా ఆపాదిస్తారండి మీరు? ఎందుకే వంగమీటు మోహన్ రంగం చంపలే? చాలా పేర్లు చెప్తా, చంపలేదా? రాష్ట్రం అనడం లేదా? జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేసేదానికి వాళ్ళ చేతికి మట్టి అంటకుండా అవకాశం వస్తే వదిలేస్తారా జగన్మోహన్ రెడ్డిని? వాళ్ళు వదిలేస్తారా? ఎప్పుడు చాలా మేజర్ ఇష్యూ మీరు టచ్ చేసింది, చాలా సీరియస్ ఇష్యూ. ఏం సీరియస్ అన్నా? వాస్తవే. జగన్మోహన్ రెడ్డి మీద అంత అసూయ ఉంది, అంత కోపం ఉంది, అంత పగ ఉంది, అంత వ్యతిరేకత ఉంది, అంత భయం ఉంది. అన్ని రాజకీయ పరంగా వైరుధ్యాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఫిజికల్ ఎలిమినేషన్ దాకా వెళ్ళే అంతటి రాజకీయాలు మన రాష్ట్రంలో ఉన్నాయా అని అడుగుతున్నాను నేను. ఇది మన బీహార్ కాదు, మాటల ప్రకారము మేము బీహార్ కాదు, ఇది మీరు మాట్లాడిన ప్రకారము పోలీసులు భద్రత తీసేసిరి. ఇది అది కళ్ళకి కనిపిస్తున్నదే కదా. భద్రత తీసేసిరి, భద్రత పెట్టకపోయిరి, ఆంక్షలు పెట్టిరి, ఇబ్బందులు పెట్టిరి, పార్టీ కూడా తీసేసిరి, పామును కొట్టింటి కొట్టి చంపాలండ్రి, భూస్థాపితం చేయాలండ్రి, ఇంకా ఏంటంటో మాట్లాడిరి. ఆయన కార్యాలయ కాడికి పోయి గొడవ చేసిరి, ఇంటి మీద రాళ్ళు ఏంటి వేసిరి. మొన్న తాడేపల్లి గూడెం దగ్గర పోయి చచ్చాని అన్నారు. రేపొద్దున ఎవరో కూడా ఆ జనంలో నుంచి ఏదో ఒకటి చేస్తే మీరే చేసుకున్నారని అన్నారని గ్యారంటీ ఏముంది? అవకాశం వస్తే ఎందుకు ఉపయోగించుకోవాలనుకుంటున్నావు నువ్వు రాజకీయాలలో? చెడ్డ పనులు చేసేవాళ్ళు ఆయన మీద అంత భయం ఉన్నప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆయన జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానమైంది. ప్రైమరీగా చేసుకుంటే ఆయన మనకు ఆయన జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే ఆయన ప్రాణం విలువైంది. ఆయన ఒక్కరికి, ఆయన భార్యకు, ఆయన పిల్లలకు మాత్రమే సంబంధించిన ప్రాణం కాదది. ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినది. మాకు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సంబంధించిన విలువైనటువంటి ప్రాణం అది. ఆయన జాగ్రత్త తీసుకోవాలా. పోలీసులు కూడా 100% ఆయనకు భద్రతను పెంచాల్సిందే, జాగ్రత్త వహించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచన చేయాల్సిందే. రాజకీయాలు హుందాగా రాజకీయాలే ఉండాల్సిందే తప్ప ఇట్లా లీడర్లకు ఇబ్బందులు కలిగించేదో ప్రాణభయం ఉండే స్థితికి తీసుకుపోయే రాజకీయాలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అడగాలి కదా, మాకు థ్రెట్ ఉందని మీరు మాట్లాడాలి కదా కేంద్ర ప్రభుత్వంతో. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాము, కోర్టుకు కూడా వేసినాడు కదన్నా. కోర్టులో అయితే ఉన్నదే కదన్నా. కోర్టుకు వేసినట్టు అర్థం ఏమని? కోర్టుకు ఎప్పుడు పోతాం మనము? అన్ని దారులు అన్నీ అయిపోయిన తర్వాత పోతాం. ఆయన కూడా అట్లే పోయినాడు అంతే. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఈసారి ఒకవేళ మ్యాండేట్ మీకు అనుకూలంగా ఉంటే వచ్చే ప్రభుత్వంలో మీ మీద ఆల్రెడీ ఒక ముద్ర ఉంది, హిందూ వ్యతిరేక ముద్ర. క్రిస్టియానిటీని బాగా లోపలికి మాసెస్లోకి పెనట్రేట్ చేయడానికి మీరు అకుంఠిత దీక్షతో పనిచేశారని మీ మీద ముద్ర ఉంది. ఆలయాలని అపవిత్రీకరించారని. ఈసారైనా ఆ పద్ధతి విధానం మార్చుకుంటారా? ఏం మార్చుకోవాలా అంటే మానవత్వం అనే మతంని మార్చుకోవాలనా? అన్ని మతాలను గౌరవించేది మార్చుకోవాలనా? మీ అభిప్రాయాలను అనుసరించేది మార్చుకోవాలనా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ, ముస్లిమా, హిందూ, బౌద్ధిజమా, సిక్కిజమా చెప్పినాడు కదా ఆయన. ఏమని? నీ కులం ఏది, నీ మతం ఏది అంటే నాది మానవత్వమే నా మతం అని చెప్పినాడు. నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయటికి వస్తే ముస్లిం, హిందూ, క్రిస్టియానిటీ, జైనిజం అందరినీ అనుసరిస్తా. భగవంతుడు అంటా తప్ప జీసస్ అని కూడా అన్నాడు. కాలంలో తిరుపతిలో బోల్డ్ అనే వివాదాలు ముసిరినాయి. ఇవన్నీ కూడా ఏంటంటే యాంటీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మీరు చేశారు. ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం మీద ఉన్న అభియోగాలు. ప్రచారం, తప్పుడు ప్రచారం. జగన్మోహన్ రెడ్డికి ఒక మతం పట్ల వ్యతిరేకత, ఒక మతం పట్ల విపరీతమైనటువంటి ప్రేమ లేదు 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 లేదు. ఆయన నోట్లో నుంచి ఏ రోజు కానీ జీసస్ అని కానీ, అల్లా అని కానీ, ఈశ్వరుడని కానీ అనడు. మేము ఉండం 100కు 100% చెప్తాం. మా ఇష్టదైవం పరమేశ్వరుడు, శివపార్వతులు. నేను హిందువును. మా తండ్రి చెప్పినాడు మాకు, మా తల్లి చెప్పింది నాకు, నువ్వు హిందువు అని. నీ ఇష్టదైవం ఈశ్వరుడు, శివపార్వతులు అని చెప్పినారు. ఎస్, నా దైవం ఈశ్వరుడే, శివపార్వతులే. అట్టే కొలుస్తా. నాకు బాధ కలిగితే ఈశ్వర అంటా నేను, అమ్మా అంటా, జగజ్జనని, జగదాంబ అంటా నేను. జీసస్ అనను, అల్లా అనను నేను. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ పొద్దున్నా బయటకు వచ్చి జీసస్ అన్నాడన్నా? ఏ పొద్దున్నా ఈశ్వరుడు అన్నాడా? ఏ పొద్దున్నా అల్లా అన్నాడా? భగవంతుడా అంటాడు, ఆ దేవుడు ఉండాడు అంటాడు. జీసస్ ఉండాడు అనలే. తిరుమలకు వినాడు, చర్చికి వినాడు,
మసీదుకు పోయినాడు, అందరికీ సాయం చేసినాడు, అందరినీ ప్రేమించినాడు. ఏం ఆయన మీద అట్లా ముద్ర వేయడం? వీళ్ళు మీ రాజకీయాల కోసము, మీ యొక్క స్వార్థం కోసము తప్పుడు ప్రచారము. పోనీ మీరు హిందువులని గొప్పగా చెప్పుకుంటున్నారు అంటే మీ ఉద్దేశం ఏమని? హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓట్లు ఎక్కువ వచ్చాయని చెప్పి హిందువులని చెప్పుకుంటారు. కర్మగాలి పొరపాటు క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారనుకో, మీరు క్రిస్టియన్ అని చెప్పుకుందరు. ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారనుకో, అల్లాహు అక్బర్ అనింది మీరు. మీకు దేవుడు లేదు, దయ్యము లేదు, మీకు భక్తి లేదు, మీకు ఏమి లేదురా సోయి. మీకుండేది ఒకటే అధికారం, 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 అధికారం. రైట్ శివప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చాలా సీరియస్ కన్సర్న్ ఉన్న అంశాన్ని రాచమల్లి గారు స్పృశించారు. అంటే ఒక్క క్షణం ఆయన చెప్తుంటే గూస్ బంప్స్. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మాజీ ముఖ్యమంత్రి. వాళ్ళ మటుకు వాళ్ళు చెప్తున్నారు ఆయన జాగ్రత్తగా ఉండాలని. ఆయన ఉంటున్నాడా లేదా అనేది తెలియదు అంటున్నారు. గవర్నమెంట్ వైపు నుంచా నిర్దిష్టంగా ఏమీ డైరెక్షన్స్ లేవు. ఆయన సెక్యూరిటీ చూస్తే పలసబడి ఉంది. ఆయన చూస్తే ఆయన చుట్టూ ఆ జనాలు రోజు రోజుకి పెరుగుతున్నారు. సరే, వాళ్ళ అసాంఘిక శక్తులను ప్రభుత్వం ఉంటుంది. అసాంఘిక శక్తులైనా మామూలు జనాలైనా మొత్తానికి కనిపిస్తున్నారు. సో ఇంత కన్సర్న్ ఉన్నప్పుడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ఆలోచన చేయాలి, ఏం చేయాలి ఏంటనేది. సరే, మీరు ఇద్దరు రండి, ముగ్గురు రండి, నేను ఒక్కడనే వస్తాను, నా ఓటింగ్ పర్సంటేజ్ ఇంటాక్ట్ ఇంతే ఉంది, పెరుగుతుంది, మాది 40 to 60% పెరుగుతుందని కూడా ఆయన చెప్తున్నారు. ఏదో పాదయాత్రతోటి జగన్ 2.0లో ఆయన మొన్న కూడా చెప్పారు వాళ్ళ పార్టీ ప్రతినిధుల సమావేశంలో, మీ చేతిలో ఉన్న పెన్నే ఇప్పుడు మీ దగ్గర ఉన్న గన్ను అని. సోషల్ మీడియా తోటి గట్టిగా పెనట్రేట్ అవ్వాలని 2.0లో తాన్ని రీడిఫైన్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అని చెప్పారు రాచమల్లి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.